నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సో కుజుడు యొక్క ట్రాన్సిట్ అనేది జరిగింది. సో వృషభ రాశిలోకి వచ్చేసాడు మొత్తానికి కుజుడు. 45 రోజుల పాటు ఉండేటటువంటి ఈ కుజుడు ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అలాగే జూలై మాసం ఓవరాల్గా అంటే సూర్యుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, గ్రహాలు కొన్ని అంటే ఫాస్ట్ మూవింగ్ గ్రహాలు మారుతూనే ఉంటాయి. కాబట్టి ఈ జూలై మాసంలో ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి, చెప్తారా? తప్పకుండా అన్న. అయితే ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా యోగమైన మార్గాలు అందరికీ కనిపిస్తాయి. చాలా విషయాలు అంటే విజయాలు సాధించాలనుకునే వాళ్ళకి అందరికీ బాగుంటాయి. అయితే ఇలా వృషభ రాశిలో కుజుడు రావడం వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళే అవకాశాలు, ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశాలు, కొన్ని రాశుల వాళ్ళకి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కుజుడు వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. అది ఎలాగో తెలుసుకుందాం. గోచారం చెప్పండి, ఎన్నాళ్ళు ఉంటాడు, అలాగే ఇట్లా. తప్పకుండా. సో గురువు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు కనుక మనకు అది తెలిసిన విషయం. శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, బుధుడు మనకి జూలై మాసంలో 4వ తారీఖు నుంచి మిథున రాశితో రవితో కలిసి ఉన్నాడు. 16వ తారీఖు వరకు మనకి జూలై 16వ తారీఖు వరకు రవి ఉంటారు. తర్వాత 16 నుంచి మళ్ళీ ఆయన కర్కాటకలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనకి పుష్కరాలు ఒకటి స్టార్ట్ అవుతుంది. సో ఈ విషయంలో చాలా విశేషం ఏంటంటే గురువు ఉండటము, రవి మార్పు, రవి బుధుడు కలయిక 15 రోజులు ఉండడం వల్ల ఒక అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. తర్వాత శుక్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల కొన్ని అదృష్టం కొన్ని రాసుల వాళ్ళకి. శుక్రుడు కొనే ఈసారి మనకి మంచి ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కుజుడు మంచి ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు మాస ఫలితాల్లో మనకి మాక్సిమము 4 గ్రహాలు ఎప్పుడు యోగించవు. అలాంటిది ఈసారి మనకి బుధుడు, కుజుడు, తర్వాత శుక్రుడు, ఈ 3 గ్రహాలు చాలా యోగ్యంగా మనకి యోగిస్తున్నాయి. మంచి సమయంగా కన్సిడర్ చేయొచ్చు. అయితే చాలా మంచి సమయంగానే అందరికి అన్ని రాశుల వాళ్ళకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషలైజ్డ్గా పాపం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల చక్కగా చూసుకోవచ్చు. సూపర్ అండి. మరి అవేంటో తెలుసుకుందాము. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? వృషభ రాశి వాళ్ళకి జూలై మాసంలో కాసంత మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఎవరెవరికి మంచి ఫలితాలు ఉన్నాయంటే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు మాత్రం కాస్తంత కష్టపడి చదివితే కానీ మార్కులు వచ్చావు. ఎందుకంటే ఇక్కడ వృషభ రాశిలో శుక్రుడు ఒక స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఈ శుక్రుడు ఒక ఫలితం ఏంటంటే ఎప్పుడు కూడా కంఫర్టబుల్ జోన్లో ఎలా చదివినా ఒప్పుకుంటాడు. కానీ కుజుడు అలా కాదు, చాలా డిసిప్లిన్ పర్సన్. అంటే మార్నింగ్ లేచి చదివితేనే వీళ్ళ ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సివిల్స్లో కానీ యూపీఎస్లో కానీ వీళ్ళు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఎర్లీ అవర్స్లో లేచి చదివితే వృషభ రాశి వాడుకొని ఈ మాసంలో మంచి ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి కాస్తంత ఇబ్బందిమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి తప్ప మిగతా వాళ్ళకందరికీ బాగున్నాయి. ఇక గృహిణులకి ముఖ్యంగా వీళ్ళకి కాస్త అసహనము, ఓపిక తగ్గిపోవడము, విసుగు, తెలియకుండానే ఆవేశం రావడము, గట్టిగా మాట్లాడడము, ఏదన్నా మాట్లాడితే దానికి 1-2 ఆన్సర్ కానీ 3 ఆన్సర్ ఇవ్వాలంటే కొంచెం కోపంగా ఇవ్వడము జరుగుతుంది. కనుక కొంచెం భార్యాభర్తల మధ్యలో ఇలాంటి డిస్కషన్ భార్య ఎక్కువగా పెట్టినప్పుడు భర్త సైలెంట్గా ఉంటే వృషభ రాశి గృహిణులు కానీ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా వృషభ రాశిలో ఉన్న కుజుడు, ఏ రాశిలో ఉన్న కుజుడు ఉంటే ఆ రాశిలో ముందు ఇంపాక్ట్ పడేది ఆడవాళ్ళకి, మగవాళ్ళకంటే. మగవాళ్ళు ఏదో అరుస్తారు కానీ ఆడవాళ్ళకి ఓపిక ఉండదు. ఓపిక మొత్తం తగ్గిపోతుంది. వాళ్ళు ఎంత పని చేసినా, ఎంత స్ట్రాంగ్ ఉందాం అనుకున్నా ఓపిక అలా లాగేస్తుంటుంది. ఆ ఎనర్జీ డౌన్ అయిపోవడం వల్ల వాళ్ళు ఓపిక లేకుండా మాట్లాడడం, నేను చేయలేనడం, దాంట్లో వాదన పెరగడం ఇది జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళు భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి డిస్కషన్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మాట్లాడుకోకూడదు, 1 మాట 2 మాట కంటే ఎక్కువగా మాట్లాడకూడదు అని చెప్పి ఆలోచించుకోవాలి. డిస్కషన్స్లోకి దిగద్దు ఒక 45 రోజుల పాటు. అంతే ఖచ్చితంగా. రైట్. అయితే ఈ మాసం చెప్తాను 45 రోజులు అంటే మా అమ్మ 1 రోజు మరి కుజుడు ఉన్నాడు కదా, మామూలు ప్లానెట్ కాదు. అలవాటు అయిపోతా. తర్వాత 30 రోజులు ఉండాలంటే 15 రోజుల మీద అలవాటు అయిపోతుంది. ఇంకా 15 రోజులే కదని చెప్పి ఉండిపోతాం. కరెక్ట్. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటాం. తర్వాత గురువు వచ్చే ఫలితాలు వీళ్ళకి ఏ విషయం ఏంటంటే మాటలు చాలా చక్కగా మాట్లాడడం. ఇంతకుముందు ఏదైనా మాట్లాడితే ఇలా కాకపోతే అలా చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన విధానం మారడము, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడము. ఎర్లీ అవర్స్లో చదివారనుకోండి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది పిల్లలకి. ఎందుకంటే గురువు అలాంటి ఆలోచన శక్తిని కలిగిస్తాడు. ఎలా లాజిక్గా చదవాలని చెప్తాడు ఆయన. సో ఈ లాజిక్స్ కూడా ఆయన వల్ల వస్తాయి మనకి. చాలామంది గురువు అంటే లాజిక్ ఎవరు బుద్ధుడిగా ఇస్తారు అనుకుంటారు, కాదు, గురువు కొని ఇస్తాడు. సో అందుకని వీళ్ళు చేసుకోవాలి. 2వ స్థానంలో వీళ్ళకి రవి బుధులు కలిసి ఉన్నారు. ఇదొక ఇంపాక్ట్ ఏంటంటే ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి. కళ్ళకి సంబంధించిన కొంచెం కంట్లో నీళ్ళు రావడం, కళ్ళు బాగా మంటలు పుట్టడము,
బ్యాక్ పెయిన్ రావడము ఇవి జరుగుతుంటాయి. సో కొంచెం సూర్య నమస్కారము, ఆదివారం పూట కొంచెం సాత్విక ఆహారం తీసుకోవడం, ఈ నాన్ వెజ్ అనేవి తినకుండా సాత్విక ఆహారం తీసుకోవడం, సూర్యుడికి ఎదురుగుండా నించుని రాగి వద్దతో అర్ఘ్యం నీళ్లు వదలడం చేయడం వల్ల ఒక మంచి ఫలితాలు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండగలుగుతారు. అంటే ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆరోగ్యంలో కొంచెం అంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి కనుక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కనుక విద్యార్థులకి ముగ్గురికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. మిగతా విషయాల్లో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రొఫెషనల్ రంగాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. దాంట్లో ఫాస్ట్గానే గ్రో అయ్యే అవకాశం ఉంది. కుజుడు ఉండగలక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఎన్నాళ్ళు ఆగుతాం, డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతామని చెప్పి మాట్లాడేస్తారా, మధ్యవస్థలో పక్కన పడేసి డైరెక్ట్గా ఆఫీస్ తోటి మాట్లాడతారు. అంత ధైర్యాన్ని ఇస్తాడు ఆయన. అందువల్ల దానివల్ల ఫలితంగా ఉంటుంది. అంటే మాట్లాడడం అంటే తృతీయ స్థానంలో వీళ్ళకి గురువు ఉన్నాడు కనుక అది ఎలా మాట్లాడితే వాళ్ళు వింటారు అనే సంగతి కూడా వీళ్ళకి ఐడియా వస్తుంది. ఆ లాజిక్ మీద వెళ్ళి మాట్లాడతారు, వీళ్ళు ఖచ్చితంగా సాధించుకొచ్చేస్తారు. ఇవి జరుగుతాయి. అయితే నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా ఈ మాసం అంతా ఏంటంటే సాత్విక ఆహారం. మంగళవారాలు కాస్త కందిపప్పుతో వంటకం ఖచ్చితంగా తినడం. అంటే వాళ్ళ వంటల్లో ఏం చేస్తున్నా కందిపప్పుతో ముద్దపప్పు చేసుకోవడం మంగళవారం పూట, ఇది ఖచ్చితంగా తినాలి అందరూ వృషభ రాశి వాళ్ళు. తర్వాత ఆదివారం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య రాకుండా ఉంటుంది. ఇవి చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన విజయాలు సాధించవచ్చు వీళ్ళు. సూపర్, చాలా అద్భుతంగా తెలియజేశారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.